వన్ ఆఫ్ మై ఓన్ ఫ్రెండ్ ఉన్నారు. సో చాలా లీన్ ఉంటుంది, అండర్ వెయిట్లు ఉంది ఆబ్వియస్లీ చెప్పాలంటే. సో జనరల్గా అమ్మాయికి ఏమంటే ఏదన్నా బయట ఏదన్నా ఫాస్ట్ ఫుడ్ ఏదన్నా కొంచెం తినాలనిపిస్తుంది వాళ్ళకి, కాలేజ్ నుంచి ఏదైనా అలవాటు ఉన్నా అప్పుడప్పుడు ఒకసారి తిన్నా ఇంకా నా పెయిన్ కానీ చాలా ఇబ్బంది పడుతుంది. సో అది ఎందుకు వస్తుంటుంది? మీరు క్లియర్గా చెప్పేశారు ఆన్సర్ కూడా. ఫాస్ట్ ఫుడ్ తింటేనే వస్తుంది ఓకే అని మీరే ఆన్సర్ చెప్పారు. అంటే తిన్నప్పుడు లేదు అని మీరే దానికి ఎందుకు వస్తుందా అన్నది కూడా చెప్పేశారు. సో దట్స్ ద కల్ప్రిట్. ఓకే, ఆ ఫాస్ట్ ఫుడ్స్ లోని దేర్ ఆర్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్, దే డూ యాడ్, అలాగే కలరింగ్ ఏజెంట్స్. బికాజ్ ఒక ఫుడ్ ని మీరు ఎలాగ ఆస్వాదిస్తారు? టేస్ట్ ఒకటి, కలర్, అరోమా, టెక్స్చర్ ఆఫ్ ద ఫుడ్, ఇన్నిటి ద్వారా మీరు ఎంజాయ్ చేస్తుంటారు ఫుడ్ ని. సో మీరు బయటికి వెళ్ళి తిన్నప్పుడు హీ ట్రైస్ టు ఇంప్రూవ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతిదీ బాగుండాలని కొంచెం కలర్ వేస్తాడు, అరోమాకు కొంచెం ఎక్స్ట్రా వేస్తాడు. మీరు తిన్న వెంటనే యూ నీడ్ ద టింజ్ ఆన్ ద టంగ్. అవును కదా, సటిల్ ఫ్లేవర్స్ పీపుల్ డు మే నాట్ లైక్, స్ట్రాంగ్ ఫ్లేవర్స్ కావాలి. సో ఆ టింజ్ దానికి దే మే యాడ్ సమ్ అదర్ ఆస్పర్టేట్ కావచ్చు, అదర్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వేయచ్చు. వాట్ డస్ ఆల్ దిస్ డు? ఇవన్నీ మరి చేసినప్పుడు ఏమవుతుంది? సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద కాజ్ ఫర్ గర్డెక్స్. అందులో తనకి ఒబిసిటీ లేదు పుష్ చేయడానికి ఎక్స్ట్రా స్టమక్ ని, కానీ వాల్వ్ ఎందుకు వీక్ అవుతుందంటే మీరు టిపికల్ గా చెప్తున్నారు ఇంట్లో తింటే ఫుడ్ కి ఏం అవ్వట్లేదు, కానీ ఫాస్ట్ ఫుడ్ కంట్రోల్ చేయలేక. కానీ మిగతా వాళ్ళకి కొంచెం అందరికన్నా తనకి వీక్ గా ఉండడం వల్ల మోర్ ప్రోన్, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తనకి. ఎందుకంటే చాలా మంది తింటా ఉంటుంటారు కానీ అందరికి గర్డెక్స్ రాదు కదా. సో గర్డ్ రాదు కాబట్టి రిఫ్లెక్స్ ఉండదు చాలా మంది. కానీ ఈవిడికి ఉందంటే ఇన్హెరెంట్ గా కొంచెం వీక్ ఉండి ఉండొచ్చు. అయితే వీక్ ఉన్న వాళ్ళు అందరిలోని ట్రీట్మెంట్ ఏమో అవసరం లేదు. ఇప్పుడు చెప్పాను కదా, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇలాగా.